సో ఇదొక కోట్ నేను రీసెంట్ గా చదివానండి. ద ఈజియెస్ట్ వే టు లూజ్ ఇస్ బై డూయింగ్ టూ మెనీ థింగ్స్. మనం చాలా మంది ఆంటర్ప్రెన్యూర్స్, క్రియేటర్స్, జాబ్ చేసే వాళ్ళం కూడా మల్టిపుల్ విషయాల్లో చేతులు కాళ్ళు పెట్టేసి ఏదో ఒకటి సక్సెస్ అవుద్ది అని చెప్పి చాలా చేసుకుంటూ వచ్చేస్తున్నాం. నేను కూడా చాలా చోట్ల ఐ టోల్డ్ యూ దట్ నేను ఇట్లా ఫుల్ టైం జాబ్ ఉంది, పాడ్కాస్ట్ కూడా చేస్తున్నా, ఇట్లా మీరు కూడా క్రియేటివ్ గా ఏదైనా ట్రై చేయడం చాలా చోట్ల చెప్పాను. చేయడం తప్పు కాదు. కాకపోతే రీసెంట్ గా నేను చదివిన దాంట్లోని స్టాన్ఫర్డ్ రీసెర్చర్స్ ఇట్లా మల్టీ టాస్కింగ్ గురించి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ని తీసుకొని రీసెర్చ్ కండక్ట్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పాడ్కాస్ట్ చేస్తూ ఫోన్ చూసుకున్నాను అనుకోండి, మై మైండ్ రీసెట్స్ అంట, రీబూట్ అవుద్దంట బ్రెయిన్ ఎవ్రీ టైమ్ యూ స్విచ్ ఫ్రమ్ వన్ టాస్క్ టు అనదర్, అండ్ దట్ ఆటోమేటిక్లీ బ్రింగ్స్ యువర్ ప్రొడక్టివిటీ డౌన్ బై 40%. ఈ 40% డ్రాప్ అవ్వడమే కాకుండా దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ యుల్ మేక్ మిస్టేక్స్ 2 times మోర్ దాన్ యూజువల్. సో మల్టీ టాస్కింగ్ అన్నది కొంతవరకు చేయడం వరకు ఓకే, కానీ ఫోకస్డ్ అవర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద పూర్తి దృష్టి ధ్యాసతోటి చెయ్యండి. దానివల్ల మీకు సక్సెస్ కూడా ఫాస్టర్ వస్తుంది. సో ఫోకస్ ఈజ్ యువర్ చీట్ కోడ్, అది మర్చిపోవద్దు. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ ఫాలో ఎంట్ మనీ.